2026 సంవత్సరపు ఆఖరి అరగంట కొరకు 2025 సంవత్సరపు ఆఖరి అరగంట కొరకు నిలబడటానికి ఈ బలహీనుడు క్రీస్తును బట్టి ధైర్యాన్ని తెచ్చుకుంటా ఉన్నాడు. ఈ సంవత్సరం నా మట్టుకు నేను అటు సేవలోను, ఇటు సమాజంలోను, ఇటు కుటుంబ పరంగా చాలా చితికిపోయా. ప్రత్యేకించి మానసికంగా నేను ప్రవీణ్ పగడాల చనిపోయినప్పుడు చాలా ఒత్తిడిని నా మట్టుకు నేను అనుభవించాను. చాలా ఒక రకమైన ఫీలింగ్లోనికి, మీకు తెలుసో కొన్ని రోజులు షార్ట్ ఫీలింగ్ నాలో ఉంది. ఎందుకు అంటే వన్ ఆఫ్ ద టాప్ స్పీకర్, ఎలా అడిగితే ఏం అడిగినా చెప్పగలిగే దిట్ట. నేను ఇంటి దగ్గర ఉంటే ఏదో పని లేక టైంపాస్కి ఉంటాడని చాలామంది అనుకుంటారేం, కానీ నా పర్సనల్ లైఫ్ నాకు చాలా ఎక్కువగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో తీరిక ఉండదు, సరైన టయానికి కూడా తినలేకపోతూ ఉంటాను. కారణం ఏంటంటే నా స్టడీస్ చేత నేను ఫుల్ బిజీగా అయిపోతూ ఉంటాను. చాలా సందర్భాల్లో వాళ్ళ డిబేట్లు నేను చాలా చూశాను. ఒక మాటలు చెప్పమంటారా, నేను కాస్త కూస్తో మీ ముందు నిలబడి కొన్ని మాటలు మీకు చెప్తున్నానంటే దీని వెనకాల చాలా రోజులు ప్రయాసపడిన రోజులు ఉన్నాయి. చాలా రాసుకున్న పుస్తకాలు చాలా కనిపిస్తాయి. వెరీ గుడ్ డిబేటర్, ఒక మాటలో చెప్పాలంటే టాప్ మోస్ట్ డిబేటర్. అంటే సాత్వికమైన పదజాలముతో అనర్గళంగా భాషా ప్రావీణ్యత కలిగి ఎక్కడ అడిగినా బైబిల్లో అడిగినా, ఖురాన్లో అడిగినా, ఇతిహాసాల్లో అడిగినా, రామాయణంలో అడిగినా, ఋగ్వేదంలో అడిగినా, అధర్వేదంలో అడిగినా, ఎక్కడ అడిగినా, సామవేదంలో అడిగినా అనర్గళంగా చెప్పగలిగే విశ్లేషణాత్మకమైన వివరణ, కాదనజాలని వాస్తవ సంగతి ఉన్నది ఉన్నట్టుగా చెప్పగలిగే వ్యక్తి. భరించలేకపోయింది సమాజం ఆ వ్యక్తిని. అతనుకున్న జ్ఞానాన్ని ఎదిరించలేకపోయింది. అతనుకున్న మేధస్సు ఎదుట లొంగిపోయింది. సుప్రీంకోర్టులో ఆయన కేసు వస్తూ ఉంది. కేసు కంటే ముందు ఆ కార్యక్రమం జరిగింది. ఎందుకు ఈ రాత్రి గుర్తు చేస్తున్నాను అంటే, ఈ సంవత్సరం ఒక అగ్రగణ్యుని కోల్పోయింది తెలుగు క్రైస్తవ ప్రపంచం. దీని వెనకాల చాలా రీజన్స్ ఉన్నాయి, మనకు అవసరం లేదు. నేనేమంటానంటే, ఎంతోమందికి ఊపిరినోది, ఎంతోమంది విశ్వాస జీవితాన్ని నిలబెట్టి, ఎంతోమందికి మాదిరిని చూపించిన ఒక అగ్రగణ్యుడు డాక్టర్ ప్రవీణ్ పగడాల. ఈ మాట నేను చెప్పక తప్పు. చాలా చాకచక్యంగా దేవుడు అతనికి ఇచ్చిన పిలుపు, దేవుడు అతనికి ఇచ్చిన దర్శనం సాక్షిగా ముగించడానికి అవకాశాన్ని పొందాడు. నేనేమనుకుంటానంటే, విశ్వాసులు చనిపోతే పరలోకం సంతోషిస్తూ ఉంటుంది అని నా ఫీలింగ్, నా భావన. నేను ఒక చోట కలగన్నాను. నేను పడుకున్నప్పుడు కల వచ్చిన తర్వాత ఒక ప్రియుడు సహోదరుడు చనిపోతే వారి గురించి ఒక మాట నేను విన్నాను. ఏమని అంటే, ఉదాహరణకు అతని పేరు నాకు తెలుసు, రాజు అనుకుందాం. రాజు ఆత్మను పౌలు ఆత్మ కొనిపోతుంది, పరిశుద్ధుల ఆత్మ తీసుకెళ్తుంది అని నేను ఆ దర్శనాన్ని కళ్ళారా చూశాను. ఒక వ్యక్తి చనిపోతే ఆత్మీయుడు అతని ఆత్మను పరిశుద్ధుల ఆత్మలు తీసుకెళ్తాయి అని ఆ కళలో నేను ఆ మాటలు విన్నాను. ఇప్పుడు నేనేం గుర్తు చేస్తున్నానంటే, ప్రవీణ్ పగడాల చనిపోయిన తర్వాత ప్రభువే లేచి, నాన్న నీవు రా, నా దగ్గరికి రాని పిలిచాడేమో, పరలోకములో దూతలందరూ కూడా ఆరాధిస్తూ ఆయన్ని స్వాగతం పలికారేమో ఫీలింగ్లోనికి నేను వెళ్ళిపోయాను. క్రీస్తు యేసునందు ఒక వ్యక్తి మరణిస్తే అంత గొప్పగా ఉంటుందని నేను ప్రభువుని బట్టి చాలా సంతోషిస్తూ ఉన్నాను, ఆనందిస్తూ ఉన్నాను. సో అలాంటి గొప్ప వ్యక్తులు, ప్రకాష్ గరిటెలు కూడా అలాంటి ఆలోచన భావాన్ని కలిగిన వ్యక్తులు, దేనికి లొంగకుండా ఉన్నది ఉన్నట్టుగా ఒప్పుకోకపోయినా నేరుగా ముఖం మీద తిట్టిన ఓర్చుకొని వెళ్ళిపోయే రకం. అలాంటి వ్యక్తులు 2025 సంవత్సరం మనం కోల్పోయాం. చాలా ఆశ్చర్యం, చాలా బాధ అనిపిస్తుంది. కానీ దేవుడు ఏదో ఒక ప్రణాళిక మనందరి కోసం దాచి ఉంటాడు. ఈ సంవత్సరము భారతదేశ క్రైస్తవ్యము చాలా ఇబ్బంది పడింది. నాకు కూడా కొన్ని మెసేజెస్ వచ్చాయి. అంటే వాళ్ళ వేదాల గురించి, బైబిల్ గురించి మెసేజ్ పెట్టాను నా వాట్సాప్కి.
నా వాట్సాప్ మెసేజ్ పెడితే నాకు తెలిసిన 2-3 అడిగాను, మీకేమైనా మెసేజెస్ వచ్చాయా అని. లేదండి అని చెప్పారు. బట్ దేవుని కృపను బట్టి ముందుకు సాగిపోతా ఉన్నాం. ఒకటి, ఎప్పుడు చనిపోతామో మనకు తెలియదు. ఏ క్షణం మన మరణం మనల్ని పిలుస్తుందో తెలియదు. వెళ్ళటానికంటే ముందు కొంతకాలము ప్రభు కొరకు సాక్షిగా బ్రతకద్దాం. ఈ సామ్యలను నేను ఈ 2025 సంవత్సరాన్ని నేను చూశాను. 2026లో నేను ఉంటానో కూడా లేక తెలియదు. ఎందుకంటే నేనే కాదు, ఎవరు ఉంటారో కూడా తెలియదు. ఎవరి పిలుపుని ఏ రకంగా దేవుడు తీసుకెళ్తాడో తెలియదు. కానీ ఉండిన కొంతకాలమే ప్రభావవంతమైన జీవితాన్ని దేవుని కొరకు బ్రతుకుదాం. ధనం కొరకు లేక లోకం కొరకు, శరీరం కొరకు, ఆశ కొరకు బ్రతికామనుకోండి, దేవుడిచ్చే గొప్ప ఆశీర్వాదాన్ని, పరలోకపు శాశ్వత జీవాన్ని ఖచ్చితంగా మనం కోల్పోతాం. అయితే దేవుని పిలుపును బట్టి యథార్థంగా ఈ సంవత్సరాన్ని దేవుని పిలుపు కొరకు, దేవుని కొరకు మనం ముగించడానికి రాబోతున్న నూతన సంవత్సరంలో నూతనమైన ఉద్దేశాలు, భావాలు కలిగి మీరు సంపూర్ణంగా సిద్ధపడాలని ప్రభువును బట్టి మనవి చేస్తూ ఉన్నాను. బైబిల్ గ్రంథం చాలా సంగతులు మనకు బోధిస్తూ ఉంది. బైబిల్ గ్రంథం చాలా సంగతులు మనకు తెలియచేస్తూ ఉంది. అందులో నుండి ఒక సందర్భాన్ని ఈ సమయాన నేను గుర్తు చేయటానికి ప్రయత్నిస్తూ ఉన్నాను. దయచేసి రండి, నాతో పాటు లేఖనాన్ని మీరు చదవటానికి లేఖనాన్ని మేము ముందు ఉంచుకోవటానికి ప్రయత్నించండి. ఆ మాటను నేను గుర్తు చేయటానికి ప్రయత్నిస్తూ ఉన్నాను. అక్కడ రాయబడిన మాట ఏమిటి అంటే, యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 4వ వచనం నుంచి చదువుతూ ఉన్నా. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుతున్నా. మీకును దానికిని దాదాపు 2000 కొల మూరల దూరం ఎడముండవలను. మీరు వెళ్ళు త్రోవ మీరింతకు ముందుగా వెళ్ళినది కాదు, మీరు దానిని గుర్తు పట్టవలను గనుక ఆ మందసమునకు సమీపంగా మీరు నడవరాదు అన్న మాటను మనము చూస్తూ ఉన్నాం. ఇక్కడ దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలీలతో యోర్దాను నదిని దాటుతున్న సందర్భాన్ని గురించి మాట్లాడుతూ ఏమన్నాడంటే, యెహోషువతో మీరు అక్కడ రాయబడిన మాట ఏమిటంటే, మీరు 4వ వచనాన్ని మరలా గుర్తు చేస్తున్నా, మీరు వెళ్ళు త్రోవ మీరింతకు ముందుగా వెళ్ళినది కాదు. ఇక్కడ ఏం చెప్తా ఉన్నాడంటే, యెహోషువ నాయకత్వంలో ఇశ్రాయేలీల ప్రజలు ఇక యోర్దాను నది దాటిన తర్వాత పాలు తేనెలు ప్రవహించు కానానీయుల దేశాన్ని వారు స్వతంత్రించుకుంటూ ఉన్నారు. కానీ వీరు 40 సంవత్సరాలు వారి ప్రయాణం పట్టిందని వింటాం కదా. వాస్తవంగా 40 రోజుల్లో ఒక వ్యక్తి నడిస్తే 40 రోజుల్లో మాత్రమే ప్రయాణం చేయగలుగుతాడు. 40 రోజుల్లో ప్రయాణం చేసే దానిని వీరు 40 సంవత్సరాలు పట్టింది వీరికి. ఎందుకు 40 సంవత్సరాలు పట్టిందంటే దాని వెనకాల చాలా కారణాలు ఉన్నాయి. అందులో వారు తిరిగిన త్రోవలోనే తిరిగారు. కాదేష్ బర్నియా అనే ప్రాంతంలో తిరిగి మరి అక్కడికే వచ్చారు. తిరిగి మరి అక్కడికే వచ్చారు. అట్లాగా వాళ్ళ సమయంలో ఎక్కువ సమయం ఆ ప్రాంతంలోనే అయిపోయింది. ఐగుప్తు నుండి కానానుకు మీరు మ్యాప్లో కనుక చూస్తే ఈజిప్ట్ నుండి యెరూషలేము పట్టణానికి దాదాపుగా 40 రోజులు నిదానంగా కాలినడక నడిస్తే 40 రోజులు పోయే ప్రయాణం. అంత తక్కువ ప్రయాణాన్ని 40 సంవత్సరాలు దేవుడు వారు నడిపించాడు. సో ఆ 40 సంవత్సరాలు కూడా అందరూ చేరుకున్నారు అని కాదు. ఎందుకు 40 సంవత్సరాలు పట్టింది అంటే, దేవుడు వారిని పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకెళ్తాడు అని చాలామంది నమ్మలేకపోయారు. నమ్మిన వాళ్ళని దేవుడు తీసుకెళ్ళాడు. సంగతి ఏమిటంటే, నమ్మని వారిని దేవుడు తీసుకెళ్ళాడు. నమ్మని వారిని
దేవుడు అరణ్యములో ఆకులు రాలినట్టుగా వాళ్ళు రాలిపోయారు. అరణ్యములో ఆకులు రాలినట్టుగా రాలిపోయారు. వారు అంత ప్రయాణం వారికి తెలిసిన మార్గంలోనే వారు ప్రయాణం చేశారు. కానీ లేఖనం ఏం చెప్పింది? దేవుడు ఏం చెప్పాడంటే, మీరు ఇప్పుడు దాటి వెళ్తా ఉన్నారే, ఇది ఇంతకు ముందు మీరు వెళ్ళినది కాదు అన్నాడు. ఇంతకు ముందు మీరు వెళ్ళినది కాదు, ఇది కొత్తది, ఇది కొత్త ప్రయాణం, ఇది కొత్త మార్గం, ఇది ఒక గమ్యాన్ని చేరే మార్గం అని దేవుడు ఆ ప్రజలతో చెబుతూ ఉన్నాడు. నన్ను దేవుని వాక్యాన్ని బట్టి ఇలా చెప్పనివ్వండి. రాబోతున్న 2026 సంవత్సరం, 2024, 2025 లేక 23 ఇలా అనుభవించిన అనుభవాలకు మించినది లేదు. అంటే అలాంటి గడిచిన విచార చేదుకరమైన సంగతులతో నింపేది కాదు, అది మనకు తెలియనిది. 2026 సంవత్సరం ఎలా ఉంటుందో మనకు తెలియదు. మనం ప్రతిరోజు ఎలా మారుతామో తెలియదు. మనం ప్రతిరోజు ఎలా ఉనికిని ప్రారంభిస్తామో మనకు తెలియదు. మనం ప్రతిరోజు ఎలా ముందుకు సాగిపోతామో తెలియదు. కానీ ఒక తెలియని ప్రయాణం కొరకు మనం సిద్ధపడుతూ ఉన్నాం. మన గమ్యము చాలా దూరం. జీవితము ముగించేంత వరకు, లేక ప్రభు అయిన యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చేంత వరకు ఈ ప్రయాణము కొనసాగించాల్సి ఉంటుంది. అయితే ఈ ప్రయాణంలో ఎన్నో అవరోధాలు, ఎన్నో ఎత్తు పల్లాలు, ఎన్నో చీకటి, ఎన్నో రాత్రులు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో సమస్యలు, ఎన్నో అవమానాలు, వీటి గుండా మనం ప్రయాణించాల్సి ఉంటుంది. ఒక మాట ఈ సందర్భంగా గుర్తు చేస్తా. యోసేపు సింహాసనాన్ని ఎక్కాడు, ఐగుప్తు దేశానంతటి కూడా పాలించాడు. అంటే యోసేపు సింహాసనం ఎక్కటానికంటే ముందు ఫరో ఇంటిలో యోసేపు సింహాసనం ఎక్కటానికంటే ముందు అతడు జైలులో ఒక ఖైదీగా బ్రతికాడు. చేయని నేరం కొరకు 2 సంవత్సరాలు పైన బాధపడ్డాడు. 2 సంవత్సరాల పైచిలుకి బాధపడ్డాడు. స్వంత అన్నలే యోసేపును గోతులోనికి తోశారు. స్వంత అన్నలే యోసేపును వేరే వారికి అమ్మారు. అన్నదమ్ములు కొన్ని సందర్భాలలో నేను అంటాను, అన్నదమ్ముల మధ్య సమస్యకు కారణం ఏమిటి అంటే, ఒకటి అధికారం, రెండవది డబ్బు. రెండవది డబ్బు. ఈ 2 కారణాలే సొంత తల్లి పిల్లలు కొట్లాడుకోవటానికి, సొంత తల్లి పిల్లలు దూరం కావటానికి అవకాశాలు ఉంటాయి. ఒకటి అధికారం, రెండవది డబ్బు. కుటుంబంలో వాడిని ఎక్కువ చూసుకుంటారు, కుటుంబంలో ఈమెనే ఎక్కువ చూసుకుంటారు. మనందరం కలిసి మనోన్నేటనా గౌరవించేది, మనోడొద్దా? ఇవి కుటుంబ పతనానికి, సంబంధాల పతనానికి మొట్టమొదటి కారణం. దాని తర్వాత రెండవది ఏంటంటే డబ్బు. దాని తర్వాత రెండవది డబ్బు. సో ఈ 2 కారణాలు కొన్ని కుటుంబాల పతనానికి కారణమవుతూ ఉన్నాయి. సో ఈ రాత్రి వేళ యోసేపు అన్నలు కూడా అలాగే ఆలోచించారు. వారు యోసేపు తండ్రి ఎక్కువగా యోసేపును ప్రేమించడం వల్ల వారు అసహించుకున్నారు. ఈ కలలుగానేవాడు మన దగ్గరకు వచ్చాడు, వాడిని చంపేద్దాం, ఈ గూతులో పాడేద్దాం, లేక వారికి అమ్మేద్దాం, వాని కలలు ఏమవుతాయో అప్పుడు అని వాళ్ళు అనుకున్నారు. కానీ దేవుడు ఆశ్చర్యకరంగా, వాళ్ళ అన్నలకు తెలియదు దేవుని ప్రణాళిక ఎలా ఉందో అని. వారి అన్నలు ఊహించలేదు వాళ్ళ తమ్ముని ఎదుట చేతులు కట్టుకొని నమస్కరిస్తారు అని. కానీ కాలము దేవుని చేతులు ఉంది కాబట్టి కాలచక్రాన్ని దేవుడు తన స్వాధీనంలో ఉంచుకొని యోసేపుకు మేలుకరంగా కాలచక్రాన్ని మలిచాడు. ఫలితంగా యోసేపు సింహాసనం మీద కూర్చుంటే వాళ్ళందరూ కూడా నమస్కారం చేశారు. ఎవరు మీరు అంటే, మేము ఒక వ్యక్తి యొక్క కుమారులము, మేము నిజాయితీ పరులమే కానీ వేగుల వారము కాము అన్నారు. వాళ్ళ నిజాయితీ ఎంతో యోసేపుకు బాగా తెలుసు. వారు ఎంత యోసేపును అవమానించారో వారికి తెలుసు. ఆ అవమానం తర్వాత యోసేపు ఘనతను సంపాదించుకున్నాడు. రాబోతున్న సంవత్సరం
ఎలా ఉంటుందో మనకు తెలియదు. వరి కావద్దు. మనకు విచిత్రం ఏమిటంటే రెండు కూడా వరిలు ప్రారంభిస్తాయి సంవత్సరం స్టార్టింగ్లోనే. జనవరి, ఫిబ్రవరి అంతా కూడా వరి షార్ట్ మూమెంట్లు ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. ఇక ఐదవ ప్రకారం చెప్తే సంక్రాంతి ఎక్కడ కూడా పోకూడదు నాన్న అంటాడు. సంవత్సరం స్టార్ట్ చేసే వారం కూడా అయి ఉండదు, అప్పుడే స్టార్ట్ చేస్తారు, ఎక్కడ పోకూడదు నాయన అంటాడు. సో ఈ వరులంతా కూడా పక్కన పెట్టి నేనేమంటానంటే, దేవుని చేతి కింద దీన మనస్కులై బ్రతకగలిగితే, దేవుని చిత్రానికి ప్రతిదినం మనం అప్పగించబడితే ఆశ్చర్యకరంగా దేవుడు మన జీవితాలను మలుస్తాడు. ఏ సిద్ధాంత పైనో, తాయిత పైనో, అంతరం పైనో, కాగిత పైనో జీవితాలు ఎంతకాలం కొనసాగు. ఈ మాట మరలా గుర్తు చేస్తూ ఉన్నాను. నిమ్మకాయల పైన, తాయితుల పైన, అంతరాల పైన, చెత్తకాయలు ఎప్పుడు కానీ జీవితాలు ప్రయాణం చేయవు. జీవితాలు ఒక వాస్తవ ప్రామాణికత జీవితానికి ఉంది. ఇవేవి పని చేయలేవు. నా పైన 2 సార్లు ప్రయత్నం చేశారు ఆర్టీ ప్రయోగం. దేవుడు ఆశ్చర్యకరంగా నన్ను విడిపించాడు. నా చొక్కాలు ఎత్తుకుపోయారు, చెప్పులు ఎత్తుకుపోయారు. ఇప్పటికీ ఎవరు ఎత్తుకుపోయారో వారికి బాగా తెలుసు, ఎవరు పంపించి ఎత్తుకుపోయారో వారికి బాగా తెలుసు. దేవుడు ఏమి కూడా చేయలేదు. కారణం ఏంటంటే దేవుడు నా పట్ల మనందరి పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ప్రేరేస్తాం. ధైర్యంగా శ్రమలు గుండా, ధైర్యంగా ఇబ్బందులు గుండా, ధైర్యంగా సమస్యలుండా నిలబడిపోతూ ఉన్నామంటే కేవలము దేవుని కృప మాత్రమే. ఏసేపు శ్రమలకు ఎదురెళ్ళాడు, ఏసేపు శ్రమల్లో దేవుని సహాయాన్ని పొందాడు. గనుకనే వాళ్ళ అన్నలు సాష్టాంగ నమస్కారం చేశారు. అవమానం తర్వాత ఘనత కలిగింది ఏసేపుకు. నిందల తర్వాత ఆధిక్యత దొరికింది ఏసేపుకు. శ్రమల తర్వాత కిరీటం దొరికింది ఏసేపుకు. నేనేం గుర్తు చేస్తున్నానంటే, మనకు ఇక్కడ యెహోషువతో దేవుడు చెబుతా ఉన్నాడు, మీరు ఇంతకుముందు వెళ్ళిన త్రోవ ఇంతకుముందు మీరు వెళ్ళినది కాదు, దానిని మీరు గుర్తుపట్టవలెను అన్నాడు. అంటే అంతకుముందు వారు గుర్తుపట్టిన త్రోవలో వారు వెళ్ళారు, వాళ్ళకు తెలిసిన ప్రయాణంలో వారు పరిగెట్టారు. ఈ నూతన సంవత్సరంలో ఒక మాట నేను గుర్తు చేస్తూ ఉన్నా. దేవుడు ప్రతి దినాన్ని ఒక నూతనమైన దినంగా మనకిస్తూ ఉన్నప్పుడు దయచేసి మీ అందరికీ నేను నమస్కరించి చెబుతా ఉన్నాను, నా చేతులు జోడించి చెబుతా ఉన్నాను, ప్రతి దినాన్ని దేవుడు మీకు ఆశీర్వాదకరంగా ఇస్తే కొంత సమయాన్ని దేవునితో వ్యక్తిగతంగా గడపండి. అది మీకు ఆశీర్వాదం. నేను ప్రాక్టికల్గా చెప్తా ఉన్నా, నేను అనుభవించి చెబుతా ఉన్నాను, నేను చేసి చెబుతా ఉన్నాను. వ్యక్తిగతంగా దేవునితో కొంత సమయాన్ని గడపండి. దైవ ధ్యానంలో దేవుని స్మరిస్తూ ఉదయాన్నే ఎవరు కూడా నీ చుట్టుముట్టున్న వాళ్ళు లేవక మునిపే, సూర్యుని కిరణాలు భూమిని తాక మునిపే, చీకటి ఇంకా కమ్మి ఉన్నప్పుడే, ఎవరు కూడా నీవు మాట్లాడక మునిపే, ఎవరి శబ్దము నీకు వినిపించక మునిపే నీ శబ్దాన్ని దేవునికి వినిపించు. అది దేవుడు నీ జీవితంలో ఖచ్చితంగా జోక్యం చేసుకొని మరీ కలుగజేస్తాడు తన కార్యాన్ని. రాబోతున్న దినాలంతా కూడా అలా మూమెంట్ అవ్వాలని నేను మనసారా ఆశపడుతూ ఉన్నాను. నా పరుపు కొన్ని సందర్భాల్లో నాకు సమయమంది లేయి ఎందుకు పడుకున్నావని పరోక్షంగా నాకు మెసేజ్ ఇస్తూ ఉంది. నా శరీరం ఇంకెంతకాలం పడుకుంటావు లేయి అని నాకు సంకేతకం ఇస్తూ ఉంది. లేచి రెండింటికి తట్టుకోలేక మోకరించి ప్రార్థన చేస్తేనే తృప్తిని పొందినట్టు అనుభూతి. ప్రార్థన చేస్తేనే ఆ జీవితం ఆ రోజున ఏదో సాధించానన్న ఫీలింగ్. ఒకవేళ ప్రార్థన మరిస్తే విచారం నా దగ్గర ఉందా, విచారం నా స్నేహితుడిగా ఉన్నాడా అన్నట్టు అనిపిస్తూ ఉంది. ఎందుకు నేను ఈ అనుభూతిని చెప్తా ఉన్నాను అంటే, దేవునితో మీరు వ్యక్తిగతంగా గడిపే అనుభవం, అది మీ జీవితానికి, మీ కుటుంబానికి ఆశీర్వాదం. క్రీస్తు స్వారూప్యములోనికి నిన్ను మరచి నీ వ్యక్తిత్వాన్ని అనేకులకు ఆశీర్వాదకరంగా మలుస్తూ ఉంది. యేసుక్రీస్తు భూమి మీద ఉన్న దినాలలో ఆయన 2 పనులు, పగలు ప్రజల మధ్య ఉండడం,
రాత్రి ఒంటరిగా వెళ్ళి ప్రార్థన చేయడం, కొండల దగ్గరికి వెళ్ళి, సముద్ర తీరానికి వెళ్ళి, గెస్తెమనే వనం దగ్గరికి వెళ్ళి ఆయన జీవితాన్ని గడిపాడు అలాగా. కొన్ని సందర్భాలలో పెందల కడిన దేవాలయంలో వచ్చి బోధించేవాడు. అంటే రాత్రి దేవుని దగ్గరగా వెళ్ళి ప్రార్థన చేసి ఉదయమనే వచ్చి దేవాలయంలో బోధించేవాడు. మన ప్రభువు జీవితమే మనకు ఆదర్శవంతం. ప్రియులారా, ఈ బంధాలు ఇలా ఉంటాయి, ఇలాగనే కొనసాగుతాయి అని చెప్పడానికి లేదు. మానవ బంధాలు భోజనం దగ్గర, బంగారం దగ్గర, బట్టల దగ్గరే స్టాండర్డ్గా ఉంటాయి. మరలా గుర్తు చేస్తూ ఉన్నాను, మానవ బంధాలు భోజనం దగ్గర, బట్టల దగ్గర, బంగారం దగ్గర. మీరు 3 బాగా గుర్తు చేసుకోండి. నేనేమంటానంటే, మనకు దేవుడిచ్చిన బంధం ఆధ్యాత్మిక శ్రేష్టమైన బంధం. మనకు దేవుడిచ్చిన బంధం తన రక్త సంబంధం. మనకు దేవుడిచ్చిన బంధం ఆధ్యాత్మిక అనుబంధం. ఈ బంధంలో కనుక సాగగలిగితే, ఈ బంధాన్ని కనుక ఇష్టపడితే, ఈ బంధాన్ని కనుక మనం ప్రేమిస్తే అది మనకు ఆశీర్వాదాన్ని తెస్తుంది. రాబోతున్న సంవత్సరం అంతా కూడా ఆ ఆధ్యాత్మిక బంధంలో మీరు సాగాలని నేను మనసారా కోరుకుంటూ ఉన్నా, మనసారా ఆశపడుతున్నా. ఎందుకు అంటే, మనం ఎదుర్కొంటున్న రాబోతున్న దినాలు ఇంతకు ముందు లాంటివి కాదు. మనము రాబోతున్న నూతన సంవత్సరం ఇలాంటిది కాదు. ఎలాంటి పరిస్థితులు గుండా ప్రపంచము ప్రయాణం చేయాల్సి వస్తుందో, ఎలాంటి పరిస్థితులు గుండా ప్రపంచము ప్రయాణం చేయాల్సి వస్తుందో వాటిని దేవుడే మనకు అనుకూలపరిచి తన ఆత్మ చేత నింపి నడిపించాలని ఇష్టపడుతున్నా. ఒక్క మాట, యేసుక్రీస్తు రాకడ అతి సమీపంగా ఉంది. ఇది మాత్రం నేను చెప్పగలను. యేసుక్రీస్తు రాకడ అతి సమీపంగా ఉంది, సిద్ధపడు. ఇక అంతే. యేసుక్రీస్తు రాకడ అతి సమీపంగా ఉంది. ప్రభు వస్తూ ఉన్నాడు. ప్రభు రాకడ కొరకు ఏర్పాట్లన్నీ కూడా శరవేగంగా జరుగుతూ ఉన్నాయి. ప్రభు ఖచ్చితంగా నేను అనుకుంటాను ఇలా ఊహిస్తూ ఉంటాను చాలా సందర్భం. ప్రభువా, నేను బ్రతికున్నప్పుడే, నేను చచ్చిపోవటానికి ముందుగానే నీవు రా. చాలా సమయం ఆ ఫీలింగ్ అనిపిస్తూ ఉంటుంది. ఎందుకు అంటే, ఉన్నట్టుండి యేసుక్రీస్తును విశ్వసించిన వారందరూ కూడా వెళ్ళిపోయారు అనుకోండి, మనూరులో ఒక సంచలనం. ఎవరు? ఫలానా వాళ్ళు లేరు. ఎక్కడ పోయారు? ఏంటి వాళ్ళ పరిస్థితి? ఎక్కడున్నారు? పొద్దున పేపర్ స్టేట్మెంట్ వస్తుంది, క్రైస్తవులంతా కూడా అదృశ్యమైపోయారు, క్రైస్తవులతో కనిపించరు, వారి కోసం వెతుకుతూ ఉన్నాం, వారు ఎక్కడ జాడ తెలియకుండా ఉన్నారు. కానీ నిరీక్షణ వారు క్షేమంగా వస్తారని కూడా ఆశిస్తామంటారు. వాళ్ళకి ఏం తెలుసు? క్రైస్తవులు ఎత్తబడ్డారు అని. ఒక రోజున మేఘారోహుడై మేఘాల మీద ప్రయాణం. కొన్ని సందర్భాల్లో విమానం పోతే అట్లా చూసి సంతోషిస్తామేమో, కానీ దానికి మించిన ప్రయాణం మనకు ఒకటి ఉంది. మహిమ మేఘం మనల్ని తీసుకెళ్ళి ప్రభుత్వం ఉంచుతుంది. ఉన్నట్టుండి మా కలిగిన నివాసాలు, కట్టుకున్న మందిరాలు అన్నీ కూడా వదిలిపెట్టి వెళ్ళిపోతాం. ఇక అంతే. ఎవరు ఆక్రమిస్తారో తెలియదు. రావాలని కూడా భయపడతారేమో అనిపిస్తూ ఉంటుంది. ఇండ్లు, బంగారు, పొలాలు, స్థలాలు, డబ్బు, ధనం అన్నీ కూడా వదిలిపెట్టి వెళ్ళిపోతాం. ఇక అంతే. ఎప్పుడయ్యా నీవు వస్తావు? ఈ జీవితాన్ని భరించలేకపోతా ఉన్నాం. ఎప్పుడయ్యా వస్తావు? ఈ పెయిన్ను భరించలేకపోతావు, ఈ నొప్పిని భరించలేకపోతా ఉన్నాం అని మనసు కొన్ని సందర్భాల్లో మౌనంగా కన్నీళ్ళు పెట్టుకున్న రోజులు కూడా ఉన్నాయి. ప్రియ సోదరుడా, ప్రభు వస్తూ ఉన్నాడు. సో కేర్ఫుల్గా సిద్ధపడదాం, జాగ్రత్తగా సిద్ధపడదాం, నిర్లక్ష్యం వద్దు. ఇంతవరకు ఎన్ని దినాలు నువ్వు ఆదివారం ప్రార్థన రాకుండా ముగించావు? నేను 2-3 గంటలు పెట్టాలన్న ఆలోచన నాకు ఎప్పుడు కూడా లేదు. కొన్ని సందర్భాల్లో రావడం ఆలస్యం అవడం వల్ల కొంచెం పాటలు పాడడం పెంచబడుతూ ఉంటుంది. నాకు బాధ ఏమిటంటే, విలువైన సమయం సందేశం ప్రారంభమవుతూ ఉన్నప్పుడు చాలామంది బయట తిరగడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అంటే పాటల వరకు మాత్రమే దేవుడు, వాక్యం వరకు దేవుడు కాదనే. దాని ఉద్దేశం ఏంటి నాకు అర్థం కావట్లేదు. కొన్ని సందర్భాల్లో నేను విన్నాను, చాలామంది కూర్చొని మొబైల్ మాట్లాడుతూ ఉంటారు, మొబైల్లో ఏదో గెలుపుతూ ఉంటారని చాలా సందర్భాల్లో ఉంటారు. నాయన, 1 గంట మీరు పక్కన పెట్టండి, అది ఎంత ఆశీర్వాదం చూడండి. మిమ్మల్ని బట్టి ప్రేరేపించబడాలి, కానీ మిమ్మల్ని బట్టి ఇన్ఫర్మేషన్ నాకు కన్ఫర్మేషన్ కాకూడదు. జాగ్రత్త. దేవుని సన్నిధి అంటే జాగ్రత్త ఉందాం. ఇలాంటి దినాలు ఎన్ని గడిచాయో, కానీ రాబోతున్న దినాల్లో దేవుని సన్నిధన్న జాగ్రత్తగా మసలటానికి సిద్ధపడదాం. రాబోతున్న సంవత్సరంలో 2026 మే 1-2 చాలా రోజుల నుండి ప్రార్థన చేస్తున్నా. ఎవరికి పెద్దలతో కలవలేదు ఇప్పటికీ అని ప్రార్థన చేస్తూ ఉన్నాను. మీకు చాలాసార్లుగా దాదాపు ఒక 3-4 నెలల ముందే మీ విషయాలు మీకు గుర్తు చేస్తూ ఉన్నాం. 2026
మే 1-2 నూతనంగా నిర్మించబడిన ఈ మందిర ప్రతిష్టత జరిగి ప్రతిరోజు ప్రతి ఆదివారం ఆరాధన ఇక్కడ జరగటానికి 2 రోజులు మీటింగ్స్ ఏర్పాటు చేసి పెద్దవాళ్ళ చేత ఈ యొక్క మందిరాన్ని ప్రతిష్ఠించి మనం ముందుకు సాగటానికి నేను ప్రయత్నిస్తూ ఉన్నా. దానికోసం మీ అందరి సహకారం, మీ అందరి సపోర్ట్, మీ అందరి ప్రార్థన, మీ అందరి ప్రయాస అవసరము అని ఈ దీనదాసులు మరోసారి మీ దగ్గర నిలబడి అర్థిస్తూ ఉన్నాడు. సో ఈ మాటలు దీవించి రాబోతున్న సంవత్సరాన్ని దేవుడు ఆశీర్వాదకరంగా నడిపించి మనందరిని దీవించును గాక. ఆమెను చిన్న ప్రార్థన చేద్దాం. అందరూ కూడా లేచి నిలబడండి. చివరిసారిగా ప్రార్థన చేసి నూతన సంవత్సరంలోనికి మనం ప్రవేశించి దేవుని స్తుతిద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, మీకు స్తోత్రాలు. దయాళుడు అయిన మా తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. 2026 నూతన సంవత్సరంలోనికి మీరు మమ్మను ప్రవేశింపచేసినందుకు తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. ఈ సంవత్సరాది మొదలుకొని సంవత్సరవంతం వరకు ప్రతిరోజు మీ కృప కలుగునుగాక. మీ కృపను మేము అనుభవించుదుము గాక. మీ సన్నిధిలో నిలబడదుము గాక. మీ చేత ఆశీర్వదింపబడదుము గాక. ప్రతి దినం నీకు ఇదిగోనైనా సంపూర్ణ విధేయత చూపి విశ్వాసమును నిలుచుదము గాక. అయా సహాయించండి, అయా సహాయించండి, అయా సహాయించండి. మా దేశాన్ని ఈ సంవత్సరం కాపాడండి. మా ప్రజలను మీరు ఈ సంవత్సరం దీవించండి. మా ప్రజలను ఈ సంవత్సరం మీరు ఆశీర్వదించండి. ఇదిగోనైనా నవనూతనమైన ఆధ్యాత్మిక వర్షంగా, ఆధ్యాత్మిక వసంతముగా ఈ సంవత్సరం అందరికి ఉండటానికి సహాయించండి. ఒక ఆధ్యాత్మిక మకుటముగా, ఇదిగోనైనా శ్రేష్టమైన కిరీటముగా ఈ సంవత్సరం ఉండటానికి సహాయించండి. గతంలో ఉన్న చేదు అనుభవాలు, గతంలో ఉన్న విషాదకరమైన అనుభవాలు కొట్టివేయబడుగా. ఈ సంవత్సరం ఒక శ్రేష్టమైన అనుభూతిని కలిగించున్నట్లుగా ఈ సంవత్సరము నేను రక్షింపబడతాను. ఈ సంవత్సరంలోనే నేను నమ్మకంగా నీ కొనుక్కుంటాను. ఈ సంవత్సరం అంతా నీ సన్నిధిని విడువక నేను అను ఎవరైతే ప్రార్థన చేస్తా ఉన్నారో వారందరిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. వారందరిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. వారందరిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఇదిగోనైనా ఈ సంవత్సరాది మొదలుకొని ఈ 2026 సంవత్సరం మొదలుకొని ఈ సంవత్సరపు అంతం వరకు మీ కాపుదల భద్రత మాకు తోడుగా ఉంచండి. ప్రతిదినం శక్తి చేత కాదు, బలము చేత కాదు, మీ ఆత్మ ద్వారానే మీ కార్యములు మేమందరము చూడనట్లుగా సహాయించమని ప్రార్థన చేస్తాము. మన పెన్నడు ఎరుగని ఒక వినూత్నమైన అనుభూతిలోని మేమందరూ కూడా రూపాంతరం చెందటానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తాము. దైవమే మీకు స్తోత్రాలు. ఇదిగోనైనా ఈ నూతన సంవత్సరంలోనికి మీరు మమ్మను ప్రవేశింపచేసినందుకు మనసారా కృతజ్ఞతలు చెల్లిస్తూ నూతన ఆత్మ చేత ఇదిగోనైనా మీరు నడిపించండి. మీ సన్నిధిని ప్రేమిస్తూ మీకు బ్రతకడానికి సహాయం చేయండి. ప్రాణప్రియుడు రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘననామములో ప్రార్థించి అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. హ్యాపీ